Hi, welcome to the math class. Today I'm discussing about the topic probability for CSIR net. This is class 2. In CSIR net, probability is belongs to part A, that is the general aptitude syllabus. So this is a very important topic. Already we discussed five problems. This is the sixth problem. Listen. In a set of 30 game cards, 17 are white and the rest are green. Total 30 game cards, 17 are white and the rest are green. And the second point, 4 white and 5 green are marked important. This is the game cards, not ordinary cards, not a cards, playing cards. This is the only game cards. 4 white and 5 green are marked important. If a card is chosen randomly from this set, what is the probability of choosing a green card or an important card? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30 గేమ్ కార్డ్స్ ఉంటే టోటల్గా ఇక్కడ చూద్దాం కార్డ్స్ ఎన్ని ఉన్నాయి. కార్డ్స్ వచ్చి 30 గేమ్ కార్డ్స్, 30 కార్డ్స్ టోటల్. ఈ 30 కార్డ్స్లో 17 are white and the rest are green. 17 white. సో 17 వైట్ అయితే గ్రీన్ అని చూద్దాం. ఇప్పుడు టోటల్లో నుంచి 17 సబ్ట్రాక్షన్ చేస్తే 30 minus 17 that is equal to 13. 13, the remaining are 13. 13 are green cards. So if a card is chosen randomly, we can pick one card from the set of cards. Randomly from this set, what is the probability of choosing a green card or an important card? మనం ఏదైనా ఒక కార్డ్ని కనుక పిక్ చేసుకుంటే ఆ కార్డ్ గ్రీన్ కార్డ్ అన్న అవ్వాలి, లేకపోతే ఇంపార్టెంట్ కార్డ్ అన్న అవ్వాలి. ఇప్పుడు చూద్దాం. వన్ గ్రీన్ కార్డ్ మనం పిక్ చేస్తే ఒక గ్రీన్ కార్డ్ అన్న రావాలి ఆర్ ఇంపార్టెంట్ కార్డ్ అన్న రావాలి. ఇంపార్టెంట్ కార్డ్, గ్రీన్ కార్డ్ ఆర్ ఇంపార్టెంట్ ఒక కార్డ్ని మనం పిక్ చేసుకుంటే. సో మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఓఆర్ కనుక వస్తే యూ కెన్ యూస్ ఎడిషన్, దట్ ఈస్ ద ప్లస్ సింబల్. సో చూద్దాం అట్లా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను వైట్ కార్డ్స్ చూద్దాం. వైట్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 17 కార్డ్స్ ఉన్నాయి. వైట్ కార్డ్ 17, 30లో నుంచి 17 సబ్ట్రాక్షన్ చేస్తే 13 గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. టోటల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. సో నేను ఇప్పుడు ముందు ఇవి చూద్దాం. ఏమి 30 గేమ్ కార్డ్స్, 17 ఆర్ వైట్ అండ్ 13 గ్రీన్ కార్డ్స్, కాబట్టి 13 గ్రీన్ కార్డ్స్. ఇక్కడ చూద్దాం కదా, ఒక గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడితే 13 గ్రీన్ కార్డ్ ఉంది. 13లో నుంచి గ్రీన్ కార్డ్ ఒకటి పిక్ చేసుకుంటున్నాను. టోటల్ ఎన్ని ప్రాబిలిటీలో? 30. అంటే వాట్ వీ వాంట్ టు డివైడెడ్ బై ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంటిది? ప్రాబిలిటీ డెఫినేషన్ వాట్ వీ వాంట్ డివైడెడ్ బై టోటల్. కాబట్టి 13 గ్రీన్ కార్డ్స్లో నుంచి, అంటే 30 గ్రీన్ కార్డ్స్లో 13 ఉన్నాయి, ఒక 13 పాసిబిలిటీస్. ప్లస్ ఇక్కడ ఓఆర్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు అండ్ ఇంపార్టెంట్ కార్డ్. ఇంపార్టెంట్ కార్డ్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 17. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ కార్డ్స్ ఎన్ని మార్క్ అయ్యాయి? 4 + 5. ఇక్కడ రాస్తున్నాను. ఇంపార్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 5, అంటే టోటల్గా 9 ఇంపార్టెంట్ కార్డ్స్ డివైడెడ్ బై 30. ఇక్కడ చూడండి ఈ ఇంపార్టెంట్ కార్డులు ఇక్కడ ఏమన్నాడు? పికప్ ఎనీ కార్డు ఫ్రమ్ చూజింగ్ ఏ గ్రీన్ కార్డ్ ఆర్ అన్ ఇంపార్టెంట్ కార్డ్. ఇప్పుడు ఇందులో నుంచి గ్రీన్ కార్డ్ ఆర్ ఇంపార్టెంట్ కార్డ్, ఇవేమో ఓన్లీ గ్రీన్ కార్డ్స్, ఇవేమో ఓన్లీ ఇంపార్టెంట్ కార్డ్స్ అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ కార్డ్స్లో నుంచి మైనస్ ఇక్కడ చూడండి 5 ఏమన్నారు? ఇక్కడ 5 గ్రీన్ కార్డ్స్. ఇవన్నీ ఆల్రెడీ దిస్ బిలాంగ్స్ టు గ్రీన్ కార్డ్స్. ఇవన్నీ గ్రీన్ కార్డ్స్. ఓకేనా? ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడేమో ఇది ఇంపార్టెంట్ కార్డు, లేకపోతే ఈ ఇంపార్టెంట్లోనే 4 ఏమో వైట్ ఉన్నాయి, 5 ఏమో గ్రీన్ ఉన్నాయి. ఇక్కడ ఈ 5 కూడా గ్రీన్ కార్డ్సే కదా, కానీ ఇక్కడ ఏమన్నాయి? టోటల్గా ఇవన్నీ గ్రీన్ కార్డ్సే. కాబట్టి 5 గ్రీన్ కార్డ్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాను. 5 డివైడెడ్ బై 30.
that is equal to 19, 20, 22, 22 minus 5. 9, 20, 20, 22. 22 minus 5 is equal to 17. And 17 by 30 possibilities. So this is the double counting process. ఇక్కడ ఈ 9 లో మీకు ఇక్కడ గ్రీన్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఆ గ్రీన్ కార్డ్ ని రిమూవ్ చేశాను. గ్రీన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ మైనస్ చేసానమాట. దిస్ ఇస్ ద డబల్ కౌంటింగ్ ప్రాసెస్ చేసి యూస్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్, a box has 6 black, 4 red and 2 white and 3 blue shirts. ఒక బాక్స్ ఇక్కడ టోటల్ గా ఇక్కడ రాసుకుందాం. 6 బ్లాక్, 4 రెడ్, 2 వైట్ అండ్ 3 బ్లూ షర్ట్స్. 10 ప్లస్ 3 టోటల్ గా 52 షర్ట్స్ ఉన్నాయి. షర్ట్స్, దిస్ ఇస్ ద టోటల్ గా 15 షర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఏ బాక్స్ హ్యాస్ సో అండ్ సో ఉన్నాయి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 బ్లాక్ షర్ట్స్ ఇఫ్ దే ఆర్ పిక్డ్ randomly. We can draw picked randomly 2 shirts, picked 2 shirts. 2 షర్ట్స్ ఏమై ఉండాలంటే ఇదేమో ఫస్ట్ షర్ట్ అండ్ సెకండ్ షర్ట్. ఫస్ట్ షర్ట్ అండ్ సెకండ్ షర్ట్. ఇక్కడ చూడండి, 2 picks are randomly if 2 black shirts. So black and black and black. సో యాక్చువల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 6 బ్లాక్ షర్ట్స్ ఉన్నాయి. 6 డివైడెడ్ బై 15. ఇక్కడ అండ్ సింబల్ కనుక వస్తే మనం మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేయాలి. అండ్ సింబల్ కనుక వస్తే మల్టిప్లికేషన్ సింబల్ ఉండాలి. 6 కనుక వస్తే ఎడిషన్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక బ్లాక్ పిక్ చేసుకున్నాను. టోటల్ బ్లాక్ 6. 6 లో నుంచి ఒక పికప్ అయిపోయింది. సో 1 బ్లాక్ కార్డ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అండ్ వీ కెన్ డ్రా 1 అనదర్ బ్లాక్ కార్డ్. సో ఒకటి రిమూవ్ చేస్తే 5 అంటే 5 డివైడెడ్ బై ఇక్కడ ఆల్రెడీ 15 లో నుంచి ఒకటి రిమూవ్ అయిపోయింది కదా. సో వీ కెన్ డ్రా 14 కార్డ్స్. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 6 by 30, 15 into 14, that is equal to 3 table ఇందులో 7 times. అంటే that is equal to 1/7. Okay, now we go to the next problem. A box has 6 black, 4 red, 2 white and 3 blue shirts. ఇక్కడ కూడా ఒక బాక్స్ డ్రా చేసుకుందాం. 6 black and 4 red, 2 white and 3 blue shirts. అంటే టోటల్ గా 10 plus ఇక్కడ కూడా 15 total shirts 15. What is the probability that 2 red shirts and 1 blue shirt get chosen during a random selection of 3 shirts from the box? సో ర్యాండమ్ గా ఇందులో నుంచి 3 షర్ట్స్ ని మనం పికప్ చేసుకుంటే అందులో నుంచి 2 రెడ్ షర్ట్స్ రావాలి అండ్ 1 బ్లూ షర్ట్ రావాలి. 2 రెడ్ షర్ట్ అండ్ 1 బ్లూ షర్ట్ రావాలి. సో మనకు ఉన్న పాసిబిలిటీస్ రాసుకోవాలి. ఓకేనా? టోటల్ గా 3 షర్ట్స్ అనమాట. we pick up randomly, we pick up 3 shirts. Okay na? So first shirt and second shirt and third shirt, 3 shirts pick up చేసుకుంటే ఇప్పుడు మనకి ఎన్ని రావాలి? టోటల్ గా 2 రెడ్ అండ్ 1 బ్లూ షర్ట్స్ రావాలి. సో పాసిబిలిటీస్ కనుక మనం చూస్తే దట్ ఇంప్లైస్, చూడండి 2 రెడ్ కాబట్టి బ్లూ 1 బ్లూ రావాలి ఇంటూ ఒక రెడ్. ఓకేనా? సో ఆర్ ఇంకొకటి ఏంటి? 2 రెడ్లు ఉండాలి కంపల్సరీగా, ఒక బ్లూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక రెడ్, ఒక బ్లూ అండ్ అనదర్ రెడ్. సో దిస్ ఇస్ అనదర్ పాసిబిలిటీ. అండ్ సరే 2 రెడ్లు వద్దాయి అండ్ ఒక బ్లూ. ఇంకెనీ పాసిబిలిటీస్? సో ఓకే, దెర్ ఈస్ నో అనదర్ పాసిబిలిటీస్. సో దిస్ ఇస్ ద పాసిబిలిటీ. అంటే దట్ ఇంప్లైస్ చూడండి 1 బ్లూ. టోటల్ గా మనకి బ్లూ కలర్స్ ఎన్ని ఉన్నాయి? 3 బ్లూ కలర్స్ ఉన్నాయి కాబట్టి 3 by టోటల్ ఎన్ని? 50. వాట్ వీ వాంట్ డివైడెడ్ బై టోటల్ ఇంటూ ఒక రెడ్ కావాలి. రెడ్ టోటల్ గా 4 ఉన్నాయి. 4 డివైడెడ్ బై ఒకటి పికప్ అయిపోయింది కదా. ఈ టోటల్లో నుంచి ఒకటి సెలెక్షన్ చేసేసుకున్నాను. బ్లూ కలర్ ని సెలెక్షన్ చేసుకుంటే ద రిమైనింగ్ 14 ఉంటాయి. సో హియర్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 1 బాల్, ఇక్కడ ఒక షర్ట్ అయిపోయింది, ఇక్కడ ఒక షర్ట్ అయిపోయింది. 2 షర్ట్స్ పికప్ అయిపోతే అండ్ 3 ద రిమైనింగ్ 3 ఉంటాయి. సో రెడ్
సారీ, ఈ రెడ్ లో నుంచి ఒకటి పికప్ చేసేసుకున్నాను కదా, ఇంకా రెడ్స్ ఎన్ని ఉంటాయి? ఈ 4 లో నుంచి ఒకటి పికప్ అయిపోతే 3 ఉంటాయి. 3 డివైడెడ్ బై 13. సో దిస్ ఇస్ ద అనదర్ పాసిబిలిటీ. సో ఈ పాసిబిలిటీలో ఏం జరుగుతుందో చూస్తే, టోటల్ గా రెడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4/15. 15 is the total. ఓకే, అనదర్ పాసిబిలిటీ. తర్వాత ఇంటూ బ్లూస్ 3. 3 డివైడెడ్ బై 1, ఒకటి రిమూవ్ అయిపోయింది కాబట్టి 1 షర్ట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఓకే, అండ్ అగైన్ 4 రెడ్ లో నుంచి ఒక రెడ్ పికప్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి 3 డివైడెడ్ బై 13 ఆర్. సో ఈ పాసిబిలిటీ ఎలా జరుగుతుందంటే చూద్దాం. రెడ్లు 4 డివైడెడ్ బై 15 అండ్ 3 డివైడెడ్ బై 14 అండ్ బ్లూస్ మొత్తం ఎన్ని? 3 డివైడెడ్ బై 2 పికప్ అయిపోతే అండ్ ద రిమైనింగ్ 13. సో దిస్ ఇస్ ద ఆన్సర్. మీకు ఏం చెప్పాను? 6 గనుక వస్తే మనం ప్లస్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పాం. ప్లస్ యూస్ చేసుకోవచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఇంప్లాయిస్ చూడండి, 3 4s are 12, 12 3s are 36. 36 డివైడెడ్ బై 15 ఇంటూ 14 ఇంటూ 13 ప్లస్ ఇక్కడ కూడా 36 డివైడెడ్ బై 15 ఇంటూ 14 ఇంటూ 13. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా 36 డివైడెడ్ బై 15 ఇంటూ 14 ఇంటూ 13 అంటే దట్ ఇంప్లాయిస్ 36s. సో 36 డివైడెడ్ బై 15 ఇంటూ 14 ఇంటూ 13. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్లో 3 టేబుల్ తీసుకుంటే ఇందులో 12 టైమ్స్, 3 టేబుల్ ఇందులో 5 టైమ్స్, 2 టేబుల్ తీసుకుంటే 6 టైమ్స్, ఇందులో 7 టైమ్స్. 7 టైమ్స్ ఇంకెక్కడైనా క్యాన్సిల్ అవుతాయా? ఇంకెక్కడ క్యాన్సిల్ అవ్వదు. సో టోటల్గా 3 6 are 18. 18 డివైడెడ్ బై 5 ఇంటూ 7, 5 7s are 35. 35 ఇంటూ 13 వచ్చి 455. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, we'll go to the next problem. A box has 6 black and 4 red. A box has 6 black, 4 red, and 2 white, 3 blue shirts. What is the probability? The probability of picking at least. At least అనే వర్డ్ కనుక వస్తే ఎలా చేయాలో చూడండి. దట్ సింపుల్ ప్రాసెస్ ఒకటి ఉంది. అట్ లీస్ట్ అనే వర్డ్ కనుక వస్తే 1 రెడ్ షర్ట్ ఇన్ 4 షర్ట్స్. 4 షర్ట్స్ లో నుంచి అట్లీస్ట్ ఒక రెడ్ కంపల్సరీగా రావాలి. మనం ర్యాండమ్ గా సెలెక్షన్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అట్లీస్ట్ 1 రెడ్ షర్ట్ ఇన్ 4 షర్ట్స్ వాట్ ఆర్ ర్యాండమ్లీ దట్ ఆర్ ర్యాండమ్లీ పిక్డ్. సో టోటల్ గా మనకి ఏమేమి ఉన్నాయి? 6 బ్లాక్ అండ్ 4 రెడ్ షర్ట్స్, 2 వైట్ షర్ట్స్, 3 బ్లూ. ఇంకేమైనా ఉన్నాయా? లేవుగా. 10 టోటల్గా. టోటల్ 15 షర్ట్స్. టోటల్ 15 షర్ట్స్. ఇప్పుడు ప్రాబిలిటీకి వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ప్రాబిలిటీ? ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ వాంట్ డివైడెడ్ బై టోటల్. వాట్ వీ వాంట్ డివైడెడ్ బై టోటల్. ఇప్పుడు చూస్తే సో అట్లీస్ట్ అనే వర్డ్ కనుక వస్తే మనకి ఎప్పుడైనా సరే ప్రాబిలిటీ, దేర్ ఫోర్ probability of at least 1 red shirt plus probability of at least probability of non-red shirt అంటే P bar. సో P అనేదేమో అట్లీస్ట్ 1 రెడ్ షర్ట్. వి పికప్ అట్లీస్ట్ 1 రెడ్ షర్ట్ ప్లస్ P bar. P complement means no non-red shirt, that is equal to 1. So this is the formula. So that from this non-red, yeah, P bar అంటారు కదా ఇక్కడ, that is P bar is equal to 1 minus P. At least 1 red shirt P bar. సో మనకు కావాల్సింది P కదా, సారీ, P is equal to 1 minus P bar. So what in this formula we have to find P bar. P bar means non-red shirt. So non-red shirt ni we want to find non-red shirt. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తుంటే ఇది దిస్ ఇస్ ది ఈక్వేషన్ 1 అందా. ఈ ఈక్వేషన్ 1 లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో నాన్ రెడ్ షర్ట్
నాన్ రెడ్ షర్ట్ అంటే ఏం రాసుకోవచ్చు? ఎన్ని షర్ట్లు మొత్తము? మనం 4 షర్ట్ని పికప్ చేయాలి. ఫస్ట్ షర్ట్, సెకండ్ షర్ట్, థర్డ్ షర్ట్ అండ్ ఫోర్త్ షర్ట్, ఈ 4 సెట్ని మనం చేయాలన్నమాట. సో నాన్ రెడ్ అంటే పీ బార్, అంటే పీ బార్ అయినా నాన్ రెడ్ అయినా ఒకటే. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ షర్ట్ని ఎలా పికప్ చేస్తారు? టోటల్గా ఓన్లీ ఇవన్నీ రెడ్ షర్ట్స్ అనమాట. రెడ్ షర్ట్లు ఎన్ని మనం 3 బ్లూ 2 4 రెడ్. ఇక్కడ చూడండి 4 రెడ్ షర్ట్స్లో నుంచి ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? డివైడెడ్ బై 15. టోటల్ డివైడెడ్ బై 15 ఉన్నాయి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా 4 షర్ట్ దట్ ఇస్ ర్యాండమ్లీ పిక్డ్. ఇక్కడ టోటల్ 15 కాబట్టి ఇందులో 4 రెడ్ షర్ట్స్ ఉన్నాయి. అండ్ నాన్ రెడ్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 15 మైనస్ 4 తీస్తే 11 అనేవి నాన్ రెడ్ షర్ట్స్. 11 నాన్ రెడ్ షర్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఇవంతా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేదంతా నాన్ రెడ్ షర్ట్సే కాబట్టి రెడ్ షర్ట్స్ మనకు అనవసరం, ఇక ఇది అనవసరం మనకి. కాబట్టి ఓన్లీ 11 నాన్ రెడ్ షర్ట్స్ మాత్రమే. సో 11 ఇంటూ, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇక్కడ ఒక రెడ్ షర్ట్ పికప్ అయిపోయింది. సో ద రిమైనింగ్ షర్ట్స్ ఉన్నాయి, అందులో ఎన్ని ఉన్నాయి? 10. నాన్ రెడ్ షర్ట్స్ 10 ఉంటాయి. 10 డివైడెడ్ బై 14. ఇక్కడ ఆల్రెడీ ఒక పికప్ అయిపోయింది కాబట్టి 15లో నుంచి మైనస్ తీసేస్తే 14. అగైన్ దట్ ఈస్ థర్డ్ షర్ట్ని ఎలాగా 9 డివైడెడ్ బై 13. ఒక్కొక్కటి తగ్గుతా వెళ్తాం అనమాట. అంటే మనం పికప్ చేసేసుకుంటా ఉన్నాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 12. సో 4 టేబుల్ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఈ 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఈ 3 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఈ 5 ఇందులో 2 టైమ్స్, ఈ 2 వచ్చి ఇందులో 7 టైమ్స్. 2 11s are 22 డివైడెడ్ బై 7 into 13 దట్ ఈస్ ఈక్వల్ టు 71. అంటే దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదేంటిది అంత పీ బార్ అనమాట. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1కి వెళ్తే పీ ఈజ్ ఈక్వల్ టు P is equal to 1 minus 22 divided by 71. So 71 minus 22 divided by 7. LCM చేస్తున్నాను. LCM చేస్తే 71 minus 22 divided by 71. లో నుంచి 71 లో నుంచి 22 సబ్ట్రాక్షన్ చేస్తే 69 divided by 71. So this is the answer. సో అట్లీస్ట్ కనుక ఓడ్ కనుక వాడితే ఈ ఫార్ములా మీరు యూస్ చేసుకోండి. అట్లీస్ట్ 1 కనుక వాడితే probability is equal to 1 minus ఇదనమాట probability. The probability of red shirts plus probability of non-red shirts is equal to 1. This is the formula. And one more problem. Unrolling a dice 2 times. 2 dice ఉన్నాయి. ఒక్కొక్క డైస్ మీద 1 2 3 4 5 డాట్స్ ఉంటాయి అన్నమాట. డాట్ 1, 2 డాట్లు, 3 డాట్స్, 4 డాట్స్, 5 డాట్స్, 6 డాట్స్ ఒక డైస్ మీద క్యూబ్స్ వేసుకోండి. ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక డైస్. సో 1 2 3 4 5 6 స్పేసెస్ ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ 2 కార్డ్స్, సమ్ ఆఫ్ 2 డైస్ అండ్ సమ్ ఆఫ్ 2 numbers, sum of 2 numbers that appear on the uppermost face is 8. అంటే ఒక్కొక్క ఫేస్ మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ అటు ఒక 6 ఫేసెస్, 2 డైస్ కాబట్టి 6 + 6 ఇది అనమాట. 2 డైస్, ఇదొక డైస్, ఇదొక డైస్ అనమాట. అంటే అప్పర్ మోస్ట్ పార్ట్ ఈ 2 ప్లస్ చేస్తే we get 8 అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ త్రో ఆఫ్ డైస్ ఈల్డ్స్ 4? ఫస్ట్ డైస్ 4 ఉండాలి. నెక్స్ట్ డైస్ మీద ఎంత ఉన్నా పర్వాలా. ఓకేనా? సో మనకేం కావాలి? the sum of 2 numbers that appears on the uppermost. What is the probability of that? The first thrown of dice yields 4 on rolling a 2 times. I mean rolling a dice 2 times. 2 times అంటే ఫస్ట్ టైం ఒకటి అండ్ సెకండ్ టైం. ఫస్ట్ టైం, సెకండ్ టైం. సో ఇక్కడ ఫస్ట్ డైస్ లోనేమో 6 ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ కూడా 6 ఫేసెస్ ఉంటాయి. టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయి? దట్ ఈజ్ ఈక్వల్ టు 6 into 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 పాసిబిలిటీస్ ఉంటాయి. 36 పాసిబిలిటీస్. సో వీ గెట్ టోటల్ కదా. నౌ వీ గెట్ టోటల్. ఈజ్ ఈక్వల్ టు 8 రావాలి. 8 రావాలి అంటే హౌ మెనీ ద పాసిబిలిటీస్ అంటే దేర్ ఫోర్ ద పాసిబిలిటీస్ ఆర్
ఇదంతా మీకు అవసరం లేదు, రఫ్ వర్క్లో చేసుకుంటే సరిపోతుంది. పాసిబిలిటీస్ ఆర్, సో చూడండి, ఇది ఫస్ట్ డైస్, ఇది సెకండ్ డైస్ అనమాట. ఇది ఫస్ట్ డైస్, ఇది సెకండ్ డైస్. 6 + 2 ఎంత? 8. ఓకేనా. అండ్ అనదర్ పాసిబిలిటీస్ 3,5 రాసుకోవచ్చు. ఇక్కడ 5,3 రాసుకోవచ్చు. 3,5 అండ్ 5,3 అనేది నాట్ ఈక్వల్. ఎందుకని? ఇది ఫస్ట్ డైస్ 3, ఇక్కడ ఫస్ట్ డైస్ 5 ఉందన్నమాట. ఇంకోటి ఏంటిది? 6,2. సో ఇక్కడ చూడండి, అండ్ ఇంకొకటి 4,4 కూడా వేసుకోవచ్చు, 8. సో ఈ టోటల్ గా ఈ పాసిబిలిటీస్. కానీ ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే ద ఫస్ట్ థ్రోన్ ఆఫ్ ఎ డైస్ ఈడ్స్ 4. సో ఇక్కడ 4 రావాలి. ఫస్ట్ డైస్ ఎప్పుడు 4 రావాలి. సో 4 నాట్ పాసిబుల్. ఫస్ట్ డైస్ లో 4 ఎక్కడ లేదు. సో ఇది ఒక్కటే పాసిబుల్ ఉంటుంది. సో అంటే therefore probability is equal to what we get by total. ఎన్ని పాసిబిలిటీస్ ని? ఓన్లీ ఒక్క పాసిబిలిటీస్ డివైడెడ్ బై 36. సో దిస్ is the answer. 1/36. ఓకేనా. అండ్ we go to the next problem. A box has 3 black and 5 green shirts. One shirt is picked randomly and put in another box. Oh, variety on the question. First box, second box. A box has 5 black, 5 BL. Black means BL, and 3 green shirts. One shirt is picked randomly and put in another box. E box lo put cheyali. And the second box has 3 blacks and 5 green shirts. అంటే టోటల్ ఇందులో 8 ఉన్నాయి. టోటల్ 8 టోటల్. ఇక్కడ కూడా టోటల్ 8 ఉన్నాయి. టోటల్ 8. ఇక్కడ ఒక 8, అటు అక్కడ ఒక 8. తర్వాత నౌ ఏ షర్ట్ ఈస్ పిక్డ్ ఫ్రమ్ ద సెకండ్ బాక్స్. ఇక్కడ సెకండ్ బాక్స్ నుంచి పికప్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ బీయింగ్ ఏ బ్లాక్ షర్ట్? దిస్ ఈజ్ ద బ్లాక్ షర్ట్స్. దిస్ ఈజ్ ఏ బ్లాక్ రావాలి. బ్లాక్ షర్ట్. ఓకేనా. బ్లాక్ షర్ట్. సో దట్ కెన్ బి ఏ బ్లాక్ షర్ట్. ఓకేనా. సరే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి ఇక్కడ నుంచి ఒకటి పికప్ చేస్తే మనకి ఏమేమి రావచ్చు? 2 పాసిబుల్. బ్లాక్ రావాలని మనం కన్ఫామ్ గా చెప్పలేం. ఐదర్ బ్లాక్ రావచ్చు ఆర్ గ్రీన్ రావచ్చు. సో ఐదర్ బ్లాక్ ఆర్ గ్రీన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు బ్లాక్ గనక వచ్చింది అనుకోండి, ఇక్కడ కేస్ 1 చూస్తే అండ్ అని పెట్టుకోండి. అండ్ 1 బ్లాక్ ఇన్ సెకండ్ బాక్స్, ఒక బ్లాక్ ఇన్ సెకండ్ బాక్స్. ఓకే. సో ఇక్కడ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ కేస్ 1 చూద్దాం. కేస్ 1లో ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి అంటే బ్లాక్ ఫ్రమ్ సెకండ్ బాక్స్ రావాలి. నా సెకండ్ బాక్స్ లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 3 బ్లాక్స్ ఉన్నాయి. కేస్ 1 చూడండి జాగ్రత్తగా. సెకండ్ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక బ్లాక్ వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఓకేనా. సో 1 బ్లాక్ వచ్చి అందులో యాడ్ చేశాను, ప్లస్ అక్కడ ఆల్రెడీ 3 బ్లాక్స్ అనేవి ఉన్నాయి. అంటే తర్వాత అండ్ 5 గ్రీన్ కూడా ఉన్నాయి. 5 గ్రీన్ కూడా ఉన్నాయి. అంటే దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఎంత అయినాయి? 4 బ్లాక్స్ అండ్ 5 గ్రీన్స్. 5 గ్రీన్స్ అయినాయి. అంటే టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. మనకు కావాల్సిన ఏంటి? ఓన్లీ బ్లాకే కదా, కాబట్టి 4/9 పాసిబిలిటీస్. ఓకేనా. ఓన్లీ ఇక్కడ 4/9 పాసిబిలిటీస్. టోటల్ వచ్చి 9, కాబట్టి 4/9 పాసిబిలిటీస్. కాబట్టి ఈ బ్లాక్స్ ఎన్ని అయినాయి? 4/9 పాసిబిలిటీస్. ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇందులో బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే సో ఇక్కడ మనకి 5/8 పాసిబిలిటీస్. అంటే దట్ ఇంప్లాయిస్, జాగ్రత్త అబ్జర్వేషన్, దట్ ఇంప్లాయిస్ 5/8 అండ్ అన్న యూజ్ చేసాం కాబట్టి ఇంటూ 4/9. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చి ఇందులో 2 టైమ్స్ అనమాట. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 5 4 1 4 కదా, 5 4 లేకపోతే 5/8 కదా, 5/9 2s are 18. 5/9 2s are 18. సో ఇది ఆన్సర్.
ఓకేనా. తర్వాత సెకండ్ బాక్స్ లో నుంచి మనం ఏం చేస్తాము, ఒక షర్ట్ ని పికప్ చేస్తే ఐదర్ బ్లాక్ కానీ గ్రీన్ కానీ రావాలనుకున్నాను అనమాట. ఈసారి ఒకవేళ గ్రీన్ కనుక వస్తే దట్ ఈస్ ద కేస్ టూ. ఇక్కడ చూడండి, అండ్ రెండు రావచ్చు, ఏదో ఒక పాసిబిలిటీ రావచ్చు అనమాట. ఇక్కడ వన్ బ్లాక్ అందాం, వన్ బ్లాక్ ఫ్రమ్ సెకండ్ బాక్స్, బ్లాక్ ఆర్ గ్రీన్. సో సెకండ్ బాక్స్ లో గ్రీన్స్ అని ఉన్నాయి 5 ఉన్నాయి, సెకండ్ బాక్స్ లో బ్లాక్స్ అని ఉన్నాయి 3 ఉన్నాయి. కాబట్టి 3 బ్లాక్స్ డివైడెడ్ బై టోటల్ 8 ఉన్నాయి. 3 బ్లాక్స్ అంటే 3/8. తర్వాత 3/5 గ్రీన్ ప్లస్ ఇక్కడ 5 గ్రీను, ఒక బ్లాక్, ఒక గ్రీను. నో, ఇక్కడ 3 కదా, 3 మొత్తం 3 బ్లాక్స్ ఉన్నాయి. 3 బ్లాక్స్ డివైడెడ్ బై 5 ఏమో గ్రీను ప్లస్ ఇంకో గ్రీను, 5 గ్రీన్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 5 గ్రీను ప్లస్ ఇక్కడ నుంచి ఒక గ్రీన్ బాక్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తాను కదా, సో ఇంకొక 1 గ్రీన్ ఉంటుంది. 1 గ్రీన్ 3 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3/5 ప్లస్ 1. ఇక్కడ 5 ప్లస్ 1 6 గ్రీన్స్ రావాలి. ఇక్కడ 6 గ్రీన్స్. సో 3 ఇక్కడ సారీ ఇక్కడ 3 ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గ్రీన్ వచ్చి యాడ్ అయింది కాబట్టి టోటల్ 9 అవుతుంది అనమాట. సో 9. ఓకేనా. ఓన్లీ ఇది బ్లాక్ కి సంబంధించింది అనమాట, 3/9. సో నేను ఇక్కడ ఇప్పుడు ఈ బ్లాక్స్ కి సంబంధించింది 3/9. 3/9 వేస్తే ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు ఇందులో టోటల్ 3/8. ఇది ఓకే, గ్రీన్స్ అన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 3 డివైడెడ్ బై టోటల్. సో 3/8 అంటే దట్ ఇంప్లైస్ ఇప్పుడు 3/8 ఇంటూ 3/9 వేసుకున్నాను అనుకో, 3 ఎంత అవుతుంది, 9/72. ఇక్కడ కూడా 8 9 72 కదా, ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా వేద్దామే. క్యాన్సిల్ చేయకుండా వేస్తే 5/8 4/9. 5/8 ఇంటూ 4/9 వేస్తే 5 4 20 డివైడెడ్ బై 72. ఎందుకు అవుతుంది క్యాన్సిల్, ఎందుకు చేయలేదంటే ఇక్కడ ఎల్సిఎం 72 వచ్చింది కదా ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా 72 వస్తుంది కాబట్టి ఎల్సిఎం అంటే therefore 20 ప్లస్ 72 ప్లస్ 90/72 అంటే 29/72. సో దిస్ ఇస్ ద పాసిబిలిటీస్. మళ్ళీ ఇంకొకసారి చూడండి. మనకి ఇందులో నుంచి ఒక షర్ట్ ఇందులో వేస్తున్నాం. సో ఇందులో నుంచి ఒక షర్ట్ తీయాలి బయటికి, అది బ్లూ కానీ రెడ్ కానీ. సో ఇవన్నీ బ్లూ కానీ బ్లాక్ కానీ గ్రీన్ కానీ అవ్వాలి. సో బ్లాక్ ఆర్ గ్రీన్. ఇక్కడ చూడండి, ఓన్లీ బ్లాక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి 5 ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. సో 5/8 ప్లస్ ఇక్కడ కూడా బ్లాక్ అవ్వాలి. సో ఇక్కడ ఎన్ని బ్లాక్, ఇక్కడ నుంచి ఒక షర్ట్ ఇక్కడికి వేస్తే అది బ్లాక్ అవ్వాలి కదా, ఓన్లీ బ్లాక్స్ గురించి మాట్లాడుతున్నా. సో ఒక షర్ట్ ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ 4 బ్లాక్స్ అవుతాయి, 5 ఏమో గ్రీన్ అవుతాయి. అంటే టోటల్గా ఎన్ని ఉంటాయి, 9 ఉంటాయి. సో 4/9 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్. ఇక్కడ మొత్తం గ్రీన్స్ అని ఉన్నాయి 3 ఉన్నాయి. సో 3 టోటల్. సో ఇది అయిపోయింది 3/8. అండ్ ఇప్పుడు ద రిమైనింగ్ చూడండి, ఇక్కడ నుంచి ఒక షర్ట్ ఇక్కడికి వేసాము, అది అగైన్ మళ్ళీ బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది మనకి, ఒక బ్లాక్ అంటే బ్లాక్స్ తీస్తే బ్లాక్స్ అని ఇక్కడ 3 డివైడ్ ఇక్కడ గ్రీన్ కదా, గ్రీన్ ఇక్కడికి వచ్చిన గ్రీన్ వేస్తే అప్పుడు 6 గ్రీన్స్ అవుతాయి. ఇక్కడ ఒక గ్రీన్ పెరుగుతుంది కదా, 6 + 3 అంటే టోటల్గా 9 అవుతుంది. 3 బ్లాక్స్ ఉంటాయి. సో 3/9. సో ఇదనమాట 3/8 ఇంటూ 3/9 దట్ ఈస్ ఈక్వల్ టు 9/72. ఈ రెండు ఎడిషన్ చేస్తే టోటల్గా 29/72 ఆన్సర్. And what is the probability having 32 Thursdays in a non-leap year? Non-leap year contains 365 days. ఈ 365 days లో 52 వీక్స్ ఉంటాయి, ప్లస్ ఒక స్పేర్ డే ఉంటుంది. ఆ స్పేర్ డే అనేది ఇక్కడ మళ్ళీ 52 Thursdays ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ 7 పాసిబిలిటీస్ ఉంటాయి.
7 పాసిబిలిటీస్. ఆ 1 డే ఏమవ్వాలి? ఐదర్ సండే, మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 3 సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఒకటి కదా, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మొత్తం 7 పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటిది? దేర్ ఫర్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ వాంట్ డివైడెడ్ బై టోటల్. మనకి థర్స్డే ఒకటే కదా ఉంది ఛాన్స్, 1/7. సో దిస్ ద ఆన్సర్. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ డ్రాయర్, ఒక కబోర్డ్ లో నుంచి దెర్ ఆర్ 4 వైట్ సాక్సెస్ అండ్ 3 బ్లూ సాక్సెస్ అండ్ 5 గ్రే సాక్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ 4 + 3 7, 7 + 9 12 సాక్సెస్ ఉన్నాయి టోటల్ గా. 12 సాక్స్. ఇప్పుడు చూడండి, 2 సాక్స్ ఆర్ పిక్డ్ ర్యాండమ్లీ. 2 సాక్స్ పిక్డ్. 2 సాక్స్ తీద్దాం ర్యాండమ్లీ. 2 సాక్స్ పిక్ చేస్తే ఆ 2 సాక్సెస్ ఏమవ్వాలంటే, వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ద సాక్సెస్ ఆర్ ఆఫ్ సేమ్ కలర్. అంటే 2 వైట్ అవ్వాలి, లేదంటే 2 బ్లూ అవ్వాలి, లేకపోతే 2 గ్రే అవ్వాలి. 2 సాక్సెస్ ఆర్ ద సేమ్ కలర్స్ అనమాట. ఇది పాసిబిలిటీస్. దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ 2 వైట్స్ కదా, మొత్తం టోటల్ గా వైట్స్ ఉన్నాయి 4. 4 డివైడెడ్ బై 12 ఇంటూ చూడండి, ఆల్రెడీ మనకేంటి 2 సాక్స్లు కావాలి, ఇది ఒక సాక్స్ అనమాట. మరి సెకండ్ సాక్స్ లో ఆల్రెడీ ఇక్కడ ఒకటి పికప్ అయి ఉంది కదా, నా హ్యాండ్ లో ఒకటి ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ 3 డివైడెడ్ బై 11. సో ఇదన్నమాట 2 సాక్స్, 2 వైట్స్ లో 1 + 1 అనమాట. ఫస్ట్ సాక్స్ నెక్స్ట్ సాక్స్. సో ఒక సాక్స్ కి ఇది అండ్ నెక్స్ట్ సాక్స్ కి ఇది అనమాట. ఆర్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ప్లస్ యూజ్ చేయాలి. ఇక్కడ 2 ఏమన్నాడు? 2 బ్లూ సాక్స్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, 2 బ్లూ సాక్సెస్. మొత్తం టోటల్ గా బ్లూ సాక్సెస్ అన్నీ మనకి 3 ఉన్నాయి. 3 డివైడెడ్ బై టోటల్ ఇంటూ ఆల్రెడీ ఒక పికప్ అయిపోయింది, ఒక బ్లూ సాక్స్ ఇన్ మై హ్యాండ్ లో ఉంది. సో ఒకటి లెస్ చేయండి, డివైడెడ్ బై 11. మళ్ళీ ఆర్ కాబట్టి యూ కెన్ యూస్ ప్లస్ సింబల్. మళ్ళీ 2 గ్రే కాబట్టి మొత్తం గ్రేస్ ఉన్నాయి 5 ఉన్నాయి. 5 డివైడెడ్ బై 12 ఇంటూ 4 డివైడెడ్ బై 11. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 1/11 ప్లస్ ఇది ఇందులో 6 టైమ్స్, ఇది ఇందులో 2 టైమ్స్, అంటే 1/11, 2 11 22 ప్లస్ ఇది ఇందులో 3 టైమ్స్, 5/33. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 66 వచ్చింది. 11 టేబుల్ అనమాట. 11 టైమ్స్ అంటే 11, ఇందులో 6 టైమ్స్ ప్లస్ 3 టైమ్స్ ప్లస్ ఇందులో 10 times. So that is equal to 19/66. So this is the answer, 66. So this is the answer, 19/66. And last problem, what is the probability of drawing 2 clubs from a well shuffled pack of 32 cards? This is the playing cards అనమాట. వెల్ షఫుల్డ్ అంటే మొత్తం మనకి 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ నుంచి 13 క్లబ్స్ ఉంటాయి. టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. క్లబ్స్ గురించి మాట్లాడాడు కాబట్టి 13 క్లబ్స్, 13 డైమండ్స్, 13 స్పేడ్స్, 13 ఏస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి 13 క్లబ్స్, ఓన్లీ క్లబ్స్ గురించి మాట్లాడాడు కాబట్టి నేను క్లబ్స్ గురించి మాట్లాడతాను. మనకి ప్రాబిలిటీ ఫార్ములా ఏంటిది? వాట్ వీ వాంట్ డివైడెడ్ బై టోటల్. ఇది ఫార్ములా పక్కన పెట్టండి. 2 కార్డ్స్ అట్లీస్ట్ అంటే 2 కార్డ్స్ అనమాట. వి డ్రా 2 కార్డ్స్. 2 కార్డ్స్ ఏమొస్తుందంటే క్లబ్స్ అనమాట. క్లబ్ అండ్ క్లబ్, ఫస్ట్ కార్డు, సెకండ్ కార్డు. సో ఫస్ట్ కార్డుకి వచ్చి మొత్తం 13 ఉంటాయి కాబట్టి 13 డివైడెడ్ బై టోటల్ అంటే 52. అండ్ కనుక వస్తే మనం ఇక్కడ అండ్ సింబల్ కనుక వస్తే ఇంటూ వాడతాము. ఆరు కనుక వస్తే మాత్రం కంపల్సరీ మనం ప్లస్ అనేది వాడతాం. మళ్ళీ అగైన్ క్లబ్ ఒక ఆల్రెడీ పికప్ అయిపోయింది కదా. సో 12 డివైడెడ్ బై 51. సో 51 ఇక్కడ చూస్తే మనకి ఇది ఇందులో 3 టేబుల్, ఇందులో 17 టైమ్స్, 13 4s are ఇక్కడ 4 వస్తుంది. 13 4s are ఈ 4 టేబుల్ వచ్చి ఇందులో 3 టైమ్స్, ఈ 3 వచ్చి ఇందులో 51 లో 17 టైమ్స్, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ 4 ఉంది కదా. సో 4 కూడా క్యాన్సిల్. 13 4s are 52, 4 3s are 12, 3 17s 51. So 1/17. So this is the final answer.
henceforth. So this is the procedure we have to solve any problem by using some techniques అన్నమాట. టెక్నిక్ బేస్డ్ ఈ 4 మోడల్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ లర్న్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, ప్లీజ్ వాట్సాప్ మీ. ఐ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.